ఓ సాఫ్ట్వేర్ సంస్థ పేరిట తను పరారైనట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సాయిశ్రీ సాఫ్ట్వేర్ ప్రతినిధి కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ వెల్లడించారు. కావాలని తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో పెట్టిన కేసుకు తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తను కేవలం ఆ సంస్థకు మ్యాన్ పవర్ గా మాత్రమే అందించాలని, నిధులు కుంభకోణంలో తన పాత్ర లేదని అన్నారు. తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ వారిని గుర్తించి చెప్పినట్లు షణ్ముఖ సుదర్శన్ వారిపై కేసులు పెడతామన్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో గిగ్లీజ్ అనే ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఒక 20 కోట్ల పైన స్కామ్ చేసింది. మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మేము చేసేది. ఆ కంపెనీ సంబంధించిన మెయిన్ ఏదైతే వాళ్ళు మాకు జాబ్ ఇన్సూరెన్స్ ఇచ్చారో, ఇలా 100 మంది పిల్లల్ని మీ దగ్గర నుంచి పంపించండి, ఇలాగా మేము రిక్రూట్ చేసుకుంటాం షణ్ముఖ్ గారు అని చెప్పి నా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళారు పిల్లలు. ఆ 100 మంది పిల్లల నిమిత్తం మేము 1,40,00,000 పైన పిల్లలు కట్టాం. పిల్లలు కట్టిన తర్వాత వాళ్ళకి ఒకటే చేశారు. పిల్లలు నా దగ్గరకు వచ్చి, అన్న జీతాలు పట్టలేదు, ఇది చేయట్లేదు షణ్ముఖ్ అన్న, మాకేమీ భయం లేదు, మీరు ఉన్నారు మా వెనకాలని చెప్పి చాలామంది పిల్లలు చెప్పారు. వాళ్ళకి మేము భరోసా ఇచ్చాం. సరే 3 నెలలు జీతాలు పట్టలేదు కదా, ఇది చేయట్లేదు కదా అని చెప్పేసి మేము కంపెనీ వాడిని అడిగాము. కంపెనీ వాడిని అడిగితే కంపెనీ వాడు ఇదిగో అదిగో ఇచ్చేస్తామని చెప్పారు. ఆఖరికి కంపెనీ షట్ డౌన్ చేశారు. కంపెనీ షట్ డౌన్ చేస్తే ఈ కంపెనీకి మూలస్తంభం మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మాకు క్లియర్ కట్గా మాకు ఎంఓఏలు అగ్రిమెంట్లు అని ఇచ్చాడు. పలానా టైం కంపెనీ ఇవ్వకపోయినా మీకు ఇచ్చే బాధ్యత నీకు ఇచ్చేస్తాను షణ్ము, నువ్వు పిల్లలకి ఇచ్చేసుకో డబ్బులు, ఇందులో నువ్వు తిన్నది లేదు, నేను తిన్నది లేదు, ఈరోజు ప్రెసిడెంట్ అంటే బయట ఇలా షణ్ముఖ్ తిన్నాడు, షణ్ముఖ్ డబ్బులు దొబ్బేశాడు, పరారులో ఉన్నాడు, అది ఇది అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళకి అది వైరల్